అమ్మా శక్తి, దేవుడికి దండం పెట్టుకో. ఓకే అమ్మా. అయ్యో, నూరేళ్ళు చల్లగా ఉండు. అల్లుడు అల్లుడు మామ్స్, అల్లుడు, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావురా. ఆహా, ఏంట్రా హడావిడి, ఏమైంది? జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఐపీఎస్ పాస్ అయ్యాడు. మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకు మ్యాథ్ వేసుకుంటావాడు. అల్లుడు, ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి? నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా. ఎందుకు తెలుసా? ఎందుకు? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపలేసాయి. ఓకే, అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రానే వచ్చారు, ఆయనతో చెప్తానుండు. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అక్క, అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పాతదే మార్చే. సరే, ఏంటి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. అయితే ఏంటంట, మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్లు చదివి కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు. తప్పకరా, వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు చెప్తున్నాడు. ఏంటి బ్రదరు నాన్న ఇలా అంటున్నారు? అకోయ్, నీ లెవెల్కి కాదు, నా లెవెల్కి కూడా చదువుకున్న వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులకు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? రే, ఎందుకు ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? ముగ్గునంటే మాత్రం పొడుచుకొచ్చేస్తా. అవును, వస్తుంది. నోరు మూసుకునుండు. లక్ష్మి, ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. ఏంటమ్మా నాన్న ఇలా అనేశారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవు. ఊరుకాక, ఆయనతో 25 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని ఎలా కన్నావు? అడి ఎంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఇంటి నన్ను కరవపోయి నీకు తెలుసా? ఇదిగో, నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే, ఆయన నిర్ణయానికి వస్తే అదెవరూ మార్చలేరు. మార్చి తీరాలి. అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక్క, పాపం కదా, వాడు ఎంత కష్టపడి చదివాడు. వాడు చదువంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా, చెప్పక్క. రే, చూస్తూ నిలబడ్డావేట్రా? వచ్చి బతిపాలరా? అన్నిటికీ నేనే చావాలా? మాట్లాడు చూస్తా. ఏంటి శృతి తగ్గింది? మాట్లాడు చూస్తానంటే ఎందుకు అలా గొడ్డరిచినట్టు అరుస్తావు? నాకు చెప్పి నువ్వు అరుస్తావే? అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేదు, గాలే వస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి, నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది? ఇక్కడ? ఏంటండి, అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా అని పుట్టుకుననేశారు. పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఏరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే, ఏంట్రది? సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు మాంస అమ్మ ఇప్పుడు అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమైనా 5-6 మంది ఉన్నారా? ఉన్నదే 2. ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా, లేక నేనుండగలనా చెప్పు? ఆహా, పుత్రవాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కొట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను. నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావయ్య, నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబట్టం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు? అరే, నాకు తెలీదా ఏంటి? అయ్యో, నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క? ఏం తెలివి? ఏంటి మావయ్య, అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి. ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఎలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్నీ నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడ్రా, బోల్తా. సరే మా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం?
ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా, అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మేసాయి, తోకల్లెక్కన. ఐపీఎస్ చదివాట, ఐపీఎస్. ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మామయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, ఆ నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతిచ్చి బొట్టు పెడదామని. ఆ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడతావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవటం తప్ప. నువ్వు చెప్తున్నావు, ఆయన వింటం లేదు. ఇది నేను నమ్మాలి. ఏరా తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికే అబద్ధాలు ఆడతావు. నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మోహన్ చూడు. పోరా. శక్తి జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళరా, అమ్మ చెప్పింది విను. తెగ తిప్పుతుంది. పోరా. వస్తాను. నువ్వు వెళ్ళరా నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? అవును, ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగమే చేస్తానని ముందు పట్టకుండా ఆడోళ్ళలో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మామ ఏంటి మా వాళ్ళ మాట్లాడుతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చింపుతాను? నువ్వు కూడా నాకు బోర్ కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును. ఏదవన్నారు ఏదో. రాపోదాం. చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తున్నాడు. నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా. హాయ్ గాయ్స్. హే హాయ్ హాయ్. సారీ రా, కాస్త లేట్ అయింది. శక్తివి నువ్వేనా? ఓకే. మంజు, అతనే శక్తి అంటే. అందమే అందం, ఇది అదరగొట్టే అందం. వయసే వయసు, ఇది కసిరేపే వయసు. అందమే అందం, ఇది అదరగొట్టే అందం. వయసే వయసు, ఇది కసిరేపే వయసు. ఊరిలోన నిన్ను పోలినా ఫిగరు లేదు ఇంక ఎంత వెతికినా. దాచుకున్న ఆశ మాదిరి నన్ను దోచినావే చంద్రచకోరి. అందమే అందం, నాదరగొట్టే అందం. వయసే వయసు, ఇది కసిరేపే వయసు. అందమే అందం, నాదరగొట్టే అందం. వయసే వయసు, ఇది కసిరేపే వయసు. నన్ను చూస్తే ఆశ రేగినా, నీకు మనసులోన కొబులు కలిగినా. కంటి మీద కొనుకు ఆగినా, కలలాలలు నిన్ను ముంచి వేసినా.
పట్టాలి కసిగా కన్న వయసు విందు చేసుకోవాలి కలలా కోటకింక కాపలాలు ఎందుకు విరిసే వయసుకింక కట్టుబాట్లు ఎందుకు అందమే అందం ఇది అదరగొట్టే అందం వయసే వయసు ఇది కసిరేపే వయసు అందమే అందం నా దగ్గర కొట్టే అందం వయసే వయసు నది కసిని రేపు కన్నలేడి వయసు స్టైలు మార్చనా స్టెప్స్ మార్చనా నీ ఇంటి పేరునే నేను మార్చనా కుమారినే శ్రీమతిగా మార్చెయ్యనా కోరికుందిరా కన్న మనసులో కోసుకొమ్మని కోరుకుందిరా మొత్తంగా కోరికలే కలబోసుకో మెరిసే సోకులన్నీ దోచుకొని పోనా కురిసే కులుకులన్నీ దూసుకొని పోనా సందే వేళలోన సెంటు రాసుకోరా సొగసుల తోటకి నువ్వు కాపలాగరారా అందమే అందం ఇది అదరగొట్టే అందం వయసే వయసు ఇది కసిరేపే వయసు అందమే అందం ఇది అదరగొట్టే అందం వయసే వయసు ఇది కసిరేపే వయసు ఊరిలోన నిన్ను పోలినా ఫిగరు లేదు ఇంకా ఎంత వెతికినా దాచుకున్న ఆశ మాదిరి నన్ను దోచినావే చంద్రచకోరి ఏంట్రా ఇది? పార్టీ వచ్చింది, డాన్స్ చేసింది, ఇప్పుడు ఎస్కేప్ అయిపోయింది. హ్మ్? ఈ అమ్మాయిని ఎందుకు గొడవలోకి తీసుకొచ్చా? స్టాక్ అంతా చూపిద్దామని. చూపించడానికి ఏముంది ఇక్కడ? జువో పార్కా? బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని దొరుకుతావా? మావా నేను తోలేదు మావా, తానే స్లిప్ అయి కింద పడింది. ఏమండి మీరే కదా స్లిప్ అయి కింద పడారు, చెప్పండి. అవునండి. ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. తర్వాత ఏదైనా జరగరాని జరిగి కుయ్యో ముర్రో అన్నావంటే లాభం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. పో నేను పో.